సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల భద్రత కోసం ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే నెల 12న దేశవ్యాప్త సమ్మె జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం సిఐటియు నాయకులు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ ద్వారా సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు సమర్పించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను మానుకోవాలని, కోల్ ఇండియా తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పకూడదని, కమర్షియల్ మైనింగ్ను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకి హై పవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని, 12వ వేతన కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మిక వర్గం ఐక్యతతో విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 12 తారీఖున జరగబోయే జాతీయ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని సింగరేణి యాజమాన్యానికి, అట్టగే డిప్యూటీ సిఎల్సి గారికి సింగరేణి కౌన్సిల్ ఎంప్లాయీస్ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రేపు జరగబోయే సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక చట్టాలు మొత్తం మార్పు చేసి కార్మికుల నడ్డి విలువలను చూస్తూ ఉన్నారు. అది కనుక అమలైతే రాబోయే కాలంలో ఇక వేతన ఒప్పందాలు కానీ, కార్మికుల హక్కులు కానీ ఏవీ నిలబడే పరిస్థితి లేదు. కార్మికులను ఐక్యంగా ఉండే పరిస్థితి లేదు. కార్మిక సంఘాలని కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. అందులో అంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయటంలో ఈ కోడ్లను ఉపయోగించి కార్మికుల మధ్య ఐక్యతను చెడగొట్టి కార్మికుల విషయంలో లావాదేవీలన్నింటినీ కూడా రద్దు చేసి ఇవాళ పబ్బం గడుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసమే దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై మరొకసారి ఫిబ్రవరి 12 తారీఖున సమ్మె పిలిపించినాయి. ఈ సమ్మెతోటైనా కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలని, లేకపోతే ఒక రైతు ఉద్యమంలాగా స్టీల్ పరిశ్రమకైతే కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎట్లయితే పోరాటం చేసి వాళ్ళు ముందుకెళ్తున్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా ఇక్కడ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కలిసి ఈ సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణికి కూడా ఇవాళ టెండర్లో పాల్గొనని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. సింగరేణికే మైండ్ కేటాయిస్తే సింగరేణి కూడా ఇలా ప్రైవేటులకే ఇచ్చేసి పాపం గడుపుకుంటా ఉంది. అందుకని ప్రైవేటు వస్తే ప్రైవేటులో బొగ్గు తీస్తున్నారు, జెన్కో లాంటి సంస్థలకు ఇస్తే ప్రైవేటులో బొగ్గు తీస్తున్నారు, సింగరేణికి మైన్స్ కేటాయిస్తే కూడా ప్రైవేటులో బొగ్గు తీస్తూ ఉన్నారు. మరి అట్లయినప్పుడు సింగరేణిలో మెడికల్ బోర్డు బంద్ చేసి కార్మికుల్ని 8,000 మంది ఎక్కువని చెప్పే ఉద్దేశమే ఇలా ప్రైవేట్ వాళ్ళతో నడిపించి పర్మనెంట్ కార్మికులు తగ్గాలన్న ఉద్దేశంగా కనపడతా ఉంది. అందుకే మేము అంటున్నాం, సింగరేణికి ఏవైతే కేటాయించారో ఆ మైన్స్ అన్ని సింగరేణి నడపాలి. ఏ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు. ఇవాళ 9 బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కేటాయిస్తే ఎందుకు మళ్ళీ టెండర్ దాలా ఆహ్వానిస్తుందో చెప్పాలనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అది ఆహ్వానించద్దు. సింగరేణి కంపెనీ నడపాలి. ఎవరైతే ఇంకా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మెడికల్ బోర్డుకు పెట్టుకున్నారో వాళ్ళందరి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు ఏ మైన్స్ అయితే ప్రైవేటీకరణతో నడుస్తున్నాయో అది కొత్తగూడెం కావచ్చు, శ్రీరాంపూర్ జిల్లా కావచ్చు, మనుగూరులో కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో ప్రైవేటు కాంట్రాక్టులకు ఇచ్చేసి పబ్బం గడుపుకుంటుంది యాజమాన్యం. అందుకని అవన్నీ రద్దు చేసి పర్మనెంట్ కార్మికులతో ఉత్పత్తి తీయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం కూడా అదే. సింగరేణిలో కాంట్రాక్ట్ తరిమి కొట్టాలి. సింగరేణి మైన్ తెలంగాణలోకి వచ్చే మైన్లను సింగరేణికే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోడ్లను రద్దు చేయాలి. వెంటనే 12వ వేతన ఒప్పందాన్ని నిర్మాణం చేసి దాని చర్చలకు స్వాగతించాలి. ఇట్లా ప్రధానమైన డిమాండ్లతోటి ఇలా అన్ని కార్మిక సంఘాలు సమ్మె పిలిపించినాయి. ఈ సమ్మెను 12 తారీఖున జరగబోయే సమ్మెను సింగరేణి కార్మికులు గత సమ్మెలాగానే 100% విజయవంతం చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేదరి సారయ్య, మెండే శ్రీనివాస్, బ్రాంచ్ నాయకులు ఆరేపల్లి రాజమౌళి, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్కే గౌస్, జల్లా గజేందర్, అనబోయిన శంకర్, పెద్దపల్లి శశికిరణ్, ఈద వెంకటేశ్వర్, జంగపల్లి మల్లేష్, నంది నారాయణ, రవిప్రసాద్, శ్రావణ్, స్వర్ణాకర్, గోవర్ధన్, విప్రో తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.